హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎందుకు ఎగ్జైట్ అవుతున్నానో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఎందుకంటే మా మామ నా కోసం ఇక్కడ కుండ చికెన్ ప్రిపేర్ చేస్తుండు. ఈ వ్లాగ్ మొత్తం అది అన్నమాట, చూసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, మా మామకు వంట రాదు, కానీ ఒక కుండ చికెన్ తప్ప మా మామకు వంట రాదు. గాయస్, నా కోసం చేస్తుండే ఈ చికెన్ చాలా బాగా చేస్తాడు మా మామయ్య. పసుపు, కారం, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, అల్లం పేస్ట్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కదా మావయ్య. కలిపేసుకోండి గాయ్స్, చూసేయండి. మంచిగా మిక్స్ చేసుకొని కుండలు వేసి పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. నూనె వేయరా గాయ్స్? మా మామయ్యకి వంట రాదు, ఓన్లీ ఒక కుండ చికెన్, అది కూడా చెత్త చేస్తాడు. మామయ్య అయితే ఏం తాగుతున్నావు మామయ్య? చూపి. నీ బొంద. తర్వాత నిమ్మకాయ మిక్స్ చేసుకోండి గాయ్స్. మా మామయ్య అయితే చాయ్ తాగడంలో బిజీ ఉన్నాడు, అందుకే మేము వేస్తున్నాం. ఇక్కడైతే మా మామయ్య ప్రిపేర్ చేసిండు కుండ చికెన్కి నా కోసం చేస్తుంది. మా మామకి అసలు వంటనే రాదు. ఆడు లోపల కనిపించేటోడు మా మామ కొడుకు. ఇది కుండ. ఈ కుండలో ఆల్రెడీ చాలాసార్లు వేసుకున్నాం, అదే కుండలో వేస్తున్నాం, అందుకే అంత కర్రీగా ఉంది. సో దాన్ని ఇప్పుడు కుండలోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇట్లా ఆకులతోటి కవర్ చేసేయాలి గాయస్, చూసేయండి. సో గైస్, ఇట్లనైతే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం మంట పెట్టేద్దాం. రండి గైస్, మంట కూడా రెడీ అయిపోయింది. కుండ చికెన్ అన్నప్పుడు పక్క దీని మీద చేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయనతో స్టవ్ మీద చేసుకున్నారు, దీనిపైన వేసుకున్నారు. ఓకేనా? సో తర్వాత పెట్టేసేయాలి. ఇక ఇది ఉడికిన తర్వాత చూద్దాం గాయస్. మా మామయ్య నా కోసం ఎండలు ఎంత కష్టపడుతుండో. A few moments later. అందుకే దీని పేరు కుండ చికెన్. గాయస్, కుండ చికెన్ రెడీ అయిపోయింది, తినడమే ఇప్పుడు. టేస్ట్ అయితే ఇద్దాం గాయస్, కొంచెం మాడిపోయింది ఇదో. యమ్మీ. ఇక్కడైతే మా మామయ్య నా కోసం చికెన్ అయితే ప్రిపేర్ చేసి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయిండు. నాకైతే ఫింగర్ కట్ అయింది గాయస్, అందుకే అలా తినడానికి కూడా రావట్లేదు అసలు నాకు. గాయస్, ఈడైతే మా తారుగాడు, దీనికి హెయిర్ కట్ చేసిన, అందుకే ఇట్లా అయిపోయింది. దీనికి హెల్త్ కూడా బాగాలేదు యాక్చువల్లీ, అందుకే పాపం ఎట్లా అయిపోయింది. తార్ ఐస్ ఓపెన్ కరో, తార్ ఓపెన్ చేయరా. ఈ కళ్ళు మొత్తం ఇట్లా అయిపోయినాయి. నీ బంగారుకుండా చాలా ఇష్టం నాకు డాగ్స్, క్యాట్స్. నోడు చూపియద్దురా, క్లోజ్ వెరీ గుడ్. ఇంక ప్యాంపర్ చేస్తే చాలా ఇష్టం కదా. పేరు తార్. మొత్తం అన్నం తిని నోరంతా ఖరాబ్ చేసుకుంటాడు. దీని హెయిర్ కట్ చేసింది, దీని హెల్త్ బాగాలేకుండా యాక్చువల్లీ. చాలా బాగుంటుంది కదా తార్, కాదా? సి తిన్నావా? ఇవి వచ్చేసి మా బాతులు. ఇదైతే మల్బెరీ చెట్టు, తెలుసా మీకు? ఇక్కడైతే లొకేషన్ మంచిగా ఉంటుంది. ఇదైతే మల్బెరీ చెట్టు, చూడండి. ఇది మా తమ్ముడు చూపించకని చెప్తుండు. ఇక్కడైతే మా తాతయ్య వాళ్ళ షాపు. అక్కడైతే పెద్ద అరటిపండు చెట్లు ఉండే, వేసేసారు. ఇప్పుడు లేవు. మీకు ఒకటి చూపిస్తా, పచ్చిమిర్చి చెట్టు చూడండి, పాగల్ చూసారా? టచ్ అయితే ఇదంతా గాయస్ నైస్. చూసారా? ఇదైతే మా తాతయ్య వాళ్ళ షాప్. ఐస్ క్రీమ్లు ఎప్పుడైనా నచ్చి తినచ్చు, కావాలంటే వచ్చి తినండి. ఐస్ క్రీమ్ తింటాను ఆల్రెడీ, ఫోన్ చూసుకుంటా. మా అమ్మాయి వాళ్ళ ఆవులు కూడా చూపిస్తారండి. సో ఇవైతే మా మామయ్య వాళ్ళ ఆవులు అన్నమాట, గడ్డి తింటున్నాయి. క్యూట్ ఉంది గాయస్.